ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మరి ఆ భూములు మొత్తం మీకు 2 ఎకరాలు ఇస్తామని వాళ్ళ ఫ్యాన్ పెట్టి మమ్మల్ని వదిలిపెట్టి ఏదైనా చేసుకొని మనిషికి 2 ఎకరాలు ఇస్తే అది ఎలా బతుకుకోవాలి మేము అని మేము చెప్తున్నాం సార్. మనిషికి 10 ఎకరాలు ఉంటే ఏదైనా మంచిదిగా, మరి అంత దారుణంగా చేస్తే మేము ఎలా బతుకుకోవాలి సార్ అని చెప్పేసరికి అటు కుదరదు ఎట్ట కుదరదు, మిమ్మల్ని చంపితేనే ఒక పైన అవ్వద్ది, ఇదంతా మొత్తం మేమే పెట్టుకుంటాం, మొక్కలు పెట్టుకుంటామంటే మేము ఎక్కడి నుండి వచ్చి అటు బతుకున్నాం కదా సార్, మీరు ఇట్లా మొక్కలు పెడితే మేము ఎలా బతకాలి సార్ అని మేము చెప్పేసరికి వాళ్ళు మమ్మల్ని పైన వచ్చేసారు సార్. ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని పట్టుకొని పీకాన్ని పట్టుకొని కాళ్ళు పట్టుకొని తొక్కేసారు సార్. అసలు ఆ పీకట్ పట్టుకుంటే మేము ఎందుకు మాట్లాడాలి కదా, పీకట్ పట్టుకుంటే ఎలా సార్, వదిలేయండి సార్ అంటే నన్ను కూడా పడేసారు సార్. సార్ లేచి మళ్ళీ వచ్చాను సార్, మళ్ళీ పడేసారు సార్. 2-3 సార్లు అట్లా పడేసారు సార్ ఫారెస్ట్ వాళ్ళు. మా ఊరిలో పడ నుండి అంత ఏసీబీ వచ్చిందని మేము ఆపుతుంటే అంత ఇసుక చేసారు సార్ ఫారెస్ట్ వాళ్ళు. నమస్తే, నా పేరు గంట కేశవగౌడ్, ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. ఈ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఈ గిరిజనుల మీద, అమాయక గిరిజనుల మీద వీళ్ళు గత 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చర్య తీసుకోవాలి. ఈ గిరిజనుల మీద దాడులు ఆపాలి, లేదంటే ఆధార్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఈ ప్రజాపాలన అని చెప్పేసి రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఏంటంటే నిన్నగాక మొన్న ఖమ్మంలో విషయం జరిగింది. అక్కడ కూడా పేదల భూములే లాక్కున్నారు. వీళ్ళు గిరిజనులు, అమాయక గిరిజనులు, వీళ్ళు వచ్చేసి 35-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. గత గవర్నమెంట్ కూడా వీళ్ళకి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు గుంజుకొని అమాయక గిరిజనుల్ని దాడి చేసి చాలా దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఒక అతనికి సీరియస్గా ఉంది, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఫారెస్ట్ అధికారులు వీళ్ళపైన దాడులు ఆగకపోతే మాత్రం ఫారెస్ట్ ఆఫీసర్లు అన్నీ ముట్టడించి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి ఆధార్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తాము.